తెలంగాణ రాజ్ భవన్ లో దొంగతనం జరిగింది. హై సెక్యూరిటీ ఉండే సుధర్మ భవన్ నుంచి 4 హార్డ్ డిస్క్లు మాయమయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు. హెల్మెట్ తో కంప్యూటర్ రూమ్ లోకి చొరబడినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 14న రాత్రి చోరీ జరిగినట్లుగా నిర్ధారించారు. హెల్మెట్ తో కంప్యూటర్ రూమ్ లోకి వచ్చిన వ్యక్తి ఎవరు, హార్డ్ డిస్క్లని ఎందుకు ఎత్తుకెళ్లాడన్నది హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణ రాజ్ భవన్ లో దొంగతనం జరిగింది. హార్డ్ డిస్క్లను ఎత్తుకుపోయారు. ఈ హార్డ్ డిస్క్ లో ఎటువంటి సమాచారం ఉంది? అయితే దొంగ గురించి ఇప్పటివరకు పోలీసులకు ఏమైనా సమాచారం ఉందా? ఈ నెల 14న చోరీ జరిగింది, కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. రాజ్ భవన్ లోని మొదటి అంతస్తులో ఉన్నటువంటి కంప్యూటర్ రూమ్ లో 4 హార్డ్ డిస్క్లు చోరీ చేసినట్టుగా సిబ్బంది సీసీ కెమెరాలో గుర్తించడం జరిగింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి లోపలికి ప్రవేశించి ఈ చోరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. రాజ్ భవన్ లో పనిచేసే సిబ్బందేనా లేదంటే బయట నుండి వచ్చిన వ్యక్తి ఎవరైనా హార్డ్ డిస్కులు తీసుకెళ్లారనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తారు. నిత్యం హై సెక్యూరిటీతో ఉండే రాజ్భవన్ లో చోరీ జరగడం కలకలం రేపింది. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ చోరీ చేసిన నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.